నమస్తే మందరామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ నమస్తే. పాలిటిక్స్. ఎస్ సార్, ఇప్పుడు ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి గారికి సిట్ నోటీసులు పంపించింది. సో కానీ విజయసాయి రెడ్డి గారు రాలేను అన్నట్టుగానే ఆయన చెప్పడం జరుగుతుందంట. ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఆయన ఎందుకు రావట్లేదు అనేది? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో పల్నాడు నుంచి ఒక ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీరు పరాయిలని హైకమాండ్ తాలూకు ఆ, దాన్ని ఏంటంటే వాళ్ళ సూచన మేరకు జరుగుతాయి. అంటే వీళ్ళని ఎక్కడ దాచిపెట్టాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ప్లానింగ్, సజ్జల ప్లానింగ్, చిన్న ప్లానింగ్ కాదు. కనుక పరారీ అంటే ఎక్కడున్నాడు కసిరెడ్డి అంటే ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. ఈయన కొంచెం రూట్ మార్చాడు కనుక విజయసాయి రెడ్డి ఎందుకు ఎప్పటికైనా శిక్ష వేసేది శిక్ష వేసే అధికారులు మరి ఆ బీజేపీ పార్టీలో హోమ్కే ఉంది కనుక వెళ్ళి డైరెక్ట్గా హోమ్ కాలు పట్టుకున్నాడు. అది ఓకే. ఇది కొన్నాళ్ళు చల్లారిపోతుందండి. ఇవన్నీ వైసీపీ పార్టీ మీద ఎవరు ఏ శిక్ష వేసినా సరే వాళ్ళకి అంతే కదా. అంత అంత తలపొగరు ఉందంటే కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు. ఓకే జగన్మోహన్ సార్. రెడ్డిని టచ్ చేయడమేనా, ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు అంతే కదా. తీసుకెళ్ళి ఓకే పడేయండి. ఆ, సార్, ఇక్కడ ఎవరికైనా కసిరెడ్డి గారు కూడా పరారీలో ఉన్నారు కదా. సో దీని పట్ల మీరేమంటారు సార్? ఇదే లిక్కర్ స్కామ్ లో అంటే కసిరెడ్డి. పరారంగా ఉన్నట్టు అనిపిస్తే అంతే. వాళ్ళు చాలా నమ్మకంగా ఉంచారు. గతంలో ఓకే. ఎవరైనా పరారీలో ఉన్నారని అంతకుముందు వంశీ ఉన్నాడు. వంశీ ఎక్కడున్నాడు? బెంగళూరులో ఉన్నాడు. అది మరి రామకృష్ణారెడ్డి ఉండేవాడు ఎక్కడున్నాడు? బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ ఆంధ్రదేశంలో ప్రతి ఈ మాత్రం ఆ మాత్రం విలేజ్ ఉంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఏ బిల్డింగ్ లో ఉన్నారో ఎవరికి తెలుస్తుందండి? పోలీసులు ఓకే. అందరూ వాళ్ళు ఎందుకు అప్పు చెప్తారు? కనుక ఓకే. ఇవన్నీ డ్రామాలండి. నేను అసలు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాకపోయినా రాజకీయం రాజకీయంలో జరిగేటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు మాత్రం చాలా నెంబర్ వన్ అనిపించింది నాకు. మ్మ్. అందుకే అసలు దర్జాగా తిరుగుతున్నాడు. బట్టలు ఇప్పుతా కొడతా ఉంటాడా? పరిగెత్తించి పరిగెత్తించి కొడతా ఉంటాడా? ఆ? ఎంత ఎంత రాజకీయం జరుగుతున్నాయో మీకు తెలియటం లేదు. అన్నయ్య ఏంటి ఒంటి కాళ్ళ మీద లేచేస్తున్నాడు. శర్మిల భారతి వదిన్ని ఏమన్నా సరే వాళ్ళని నన్ను రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పింది. ఓకే. మరి భారతి వదిన్ని ఏమైనా అంటే నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పింది. మరి ఆ భారతి అన్నది ఈ శర్మిలా శాస్త్రి అని ఆవిడేం చేయాలి? అసలు మా నాన్నకు పుట్టలేదని చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి. ఆయనకే శిక్ష వేయాలి. ఇవన్నీ రాజకీయాలు. ఒకదానికి ఒకటి పొసగదు. వాళ్ళ అవసరార్థం వాళ్ళ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు. జనాల్ని వెర్రి వాళ్ళు చేస్తారు. ఎక్కడుంటారండి పరారులు? ఎక్కడుంటారు? అంతకుముందు మరి వంశీ ఏంటంటే లండన్ వెళ్ళిపోయారని చెప్పి మన వాళ్ళే చెప్పారు కదా. ఓ అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు కానీ నిజాలు ఎవరికి తెలియదు. ఓకే సార్. పోలీసులు కానీ పోలీసులు పోలీసులకి తెలిసినా చెప్పరు. అది ఓకే సార్, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే విజయసాయి రెడ్డి గారు తప్పు చేయకపోతే ఎందుకు రారని చెప్పాలి. అదే వచ్చి విచారణకు హాజరయ్యి వాళ్ళకి ఇచ్చే వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇచ్చి వెళ్ళొచ్చు కదా అని చాలా మంది అంటున్నారు. సో దాని పట్ల మీరేమంటారు సార్? విజయసాయి రెడ్డి తప్పు చేశారనా, తప్పు చేయలేదని మీరు భావిస్తున్నారా? వివేకారెడ్డి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తప్పులు చేయలేదని అంటారండి. వారికి వచ్చిన గొడవ ఆ వాటాల్లోనే కదా గొడవ వచ్చింది. వాటాలు పంచుకోవడం తప్ప రైటా? ఉమ్. నీకో 400 కోట్లు, నాకో 400 కోట్లు అని ఈ వాటాలు పంచుకోవడం అంటేనే తప్పు చేసినట్లు లెక్క. నాకు ఓకే. ఎవరి మీద కూడా పక్షపాత వైఖరి నాకు ఉండదు. అంటే అది లేకపోతే ఈయన రాజకీయ నాయకుడే, ఈయన నమ్ముకుంటూ మనకేం వస్తుందో అంటారు. అది వదిలేయండి. దత్తగిరి అనే వ్యక్తి అప్రూవర్గా మారి అంటే మినిట్ ప్రోగ్రామ్ చెప్పాడు కదా. ఇంకెలా చెప్పాలి వాళ్ళకి? సిబిసిఐలకి ఏం కావాలి? ఈడీ అంతా మొత్తం కాచి వడబోసి క్రీమ్ పెట్టింది ఇది నిజం అని చెప్పేసి మరి శిక్ష వేయడమే తరువాయి. ఎందుకు వేయటం లేదు?
ఓకే. ఎందుకు ఇవ్వలేదండి? ఓకే. పోనీ చంద్రబాబు నాయుడే కుట్ర పన్నాడు, నారా వారి రక్తపాతం ఏదో అన్నాడు, బాగానే ఉంది. మరి 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించావు కదా, నారా వారిని అసలు వంశం లేకుండా చేసేయాలి కదా జగన్మోహన్ రెడ్డి. అవును. నువ్వే కదా 5 సంవత్సరాలు పరిపాలించావు. అయినా అక్కడ విశ్వశాంతి హాస్పిటల్లో 4వ ఫ్లోర్లో ఈయనను, 5వ ఫ్లోర్లో వాళ్ళ అమ్మ ఉంటే పోలీసు 4, 5 కంపెనీలు వెళ్ళి అయ్యి బాబాయ్ వాళ్ళకి బలం ఎక్కువ ఉందండి, మనం ఏం వాళ్ళు టచ్ చేయలేం అని చెప్పేసి సిగ్గు లేకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఆ? అవును. అప్పుడు గవర్నమెంట్ ఎవరిదండి? పోలీస్ ఎవరి కంట్రోల్లో ఉందండి? వాళ్ళు లొంగ తీసుకొని ఒక ఏంటంటే హంతకుడు అనేటువంటి నింద పడిన తర్వాత, అది నిరూపణ అయిన తర్వాత, చిన్నపిల్లడా, బాలుడా, జగన్మోహన్ రెడ్డికి ఏమో గారాల పట్టియా, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయలేదు? ఎవరైనా అడిగారా? అంటే ఇంతకీ వివేకానంద రెడ్డి హత్య, ఈయన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారంటే ఈ రెడ్డి మొత్తం త్రయం ద్వయం మూల సాధకులు వాళ్ళు ఉన్నట్ట లేనట్ట? సార్ ఇక్కడ కానీ ఒక ఎందుకంటే ఒక మాట అందరికి రేజ్ అవుతుంది. సో ఏదైతే విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వైసీపీ నుంచి ఎంత బయటకు వచ్చినప్పటికీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి అండలో విజయసాయి రెడ్డి నడుస్తున్నారా మీరు అనుకుంటున్నారా? 100కి 100 రూపాయలు. లేకపోతే బీజేపీ వీళ్ళే పట్ల కాదు, ఉన్నారా అని మీరు అనుకుంటున్నారా? వీళ్ళే కాదండి. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఆయన అటెండ్ అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ బయటకు వచ్చిందని ఆయన లిక్కర్ స్కామ్ జరిగిందని అనుకున్నాం. జరిగితే ఎంతో కొంత పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళే ఉంటది. సో ఈ క్రమంలో సిట్టు విచారణకు పిలిచినప్పటికీ మనోడు విజయసాయి రెడ్డి గారు హాజరవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ ఉందనుకుంటున్నారా? అవును. అవును, ఇది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు ఫిజికల్గా విడిపోరండి. ఓకే. వాళ్ళు ఫిజికల్గా విడిపోరు. వాళ్ళిద్దరు ఓకే. ఇద్దరమే. అంతకుముందు కరుణానిధి, ఎంజీఆర్ ఉన్నారండి. వాళ్ళిద్దరిని మించిన ఆత్మ బంధువులు ఎవరు ఉండరు. ఓకే. ఎంజీఆర్, కరుణానిధి ఏదైనా ప్రాణాపాయ సమయంలో వాళ్ళిద్దరు ఒకటిగా ఉంటారన్నమాట. అలాగే ఓకే. ఇక్కడ విజయసాయి రెడ్డి ఈయన ఒకటిగా ఉంటారు. అలాగే ఓకే. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒకటిగానే ఉంటారు. అది ఓకే. ఓకే. సో ఇప్పుడు థ్యాంక్ ఆయన యూ. ఆయన ద్వారా వేల కోట్లు సంపాదించే వాళ్ళందరూ ఉండాలి, ఉండకపోతే ఓకే. కుదరదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ, వచ్చినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.